అమ్మగారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బీ వెరీ స్ట్రాంగ్. అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం, కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, 2 ముగ్గురు పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ల కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు. అంత అంత మెచ్యూరిటీతోని, అంత దేశభక్తితోని, ఒక ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి. హలో, అందరికీ నమస్కారము. నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతా ఉన్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతా ఉన్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు అంటే గాడే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకే కోరుకుంటా ఉన్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు చూసే మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అది హలో, మురళీ నాయక్ మేము తల్లిదండ్రులండి. మన భారతదేశం, పాకిస్తాన్, భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొందినాడు కాబట్టి మాకి బాధాకరం ఉంది, ఒక పక్క గౌరవం ఉంది. ఈరోజు మన గౌతమ్ గారు సోలోబాయ్ మూవీస్ మురళీనాథ్ తల్లిదండ్రుల చేతంతో మాకు ప్రారంభం కావాలని అక్కడి నుండి మన పిలిపించినాడు. అతను మరి కాదుకోకుండా మేము సంతోషంగా వచ్చినాము. ఆ మూవీస్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీతో చూడాలని మా మురళీనాయక్ తల్లిదండ్రుల ఆశ, మా కోరిక. ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్.